హాయ్ వ్యూవర్స్, పార్లే జీ ఈ బిస్కెట్ పేరు వినని వారు ఎవరూ ఉండరు. నాకు తెలిసి ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఎంత పెద్ద పేదవాళ్ళైనా ఖచ్చితంగా ఈ బిస్కెట్ తినే ఉంటారు. వాస్తవానికి ఈ పార్లే జీలో పార్లే అన్నప్పుడు అది మహారాష్ట్రలో ముంబై ఏరియాలో ఒక ప్రాంతం. మరి జీ అంటే ఏంటి? జీనియస్. జీ అంటే ఏంటి? అండ్ ఆ పార్లే జీ ఆ ప్యాకెట్స్ మీద కనిపించే ఆ పాప ఎవరు? వాస్తవానికి పార్లే జీ కంపెనీ ఇప్పుడు కాదు, 1920s స్టార్ట్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ పార్లే జీ బిస్కెట్లు అసలు సైనికులకి తెగ నచ్చేసాయి. జీ అంటే గ్లూకో, ఎనర్జీ ఒకటి, గ్లూకోజ్ అన్నట్టు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గ్లూకోజ్ బిస్కెట్లు ఆగున్నాయి. ఆ తర్వాత గోధుమతో తయారు చేస్తున్న మూమెంట్లో ఫుడ్ వచ్చేసి ప్రాపర్గా మన దగ్గర గోధుమలు లేవు, వరి తగ్గిపోయింది, కరువు. ఆ మూమెంట్లో అప్పుడు కూడా తాగింది. బట్ అగైన్ మరలా ఈ హరిత విప్లవం ద్వారా భయంకరంగా ఫుడ్ అన్నది ఏమైందంటే గోధుమలు, వరి ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగింది. దాంతో ఇక అప్పటికే బిస్కెట్ల దానికి చాలా మంది ఉండిపోయారు. బట్ పార్లే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి గతంలో ఏదైతే కలిసి వచ్చిందో గ్లూకోజ్ దానినే బిస్కెట్లో తయారు చేద్దామన్నట్టుగా పార్లే జీ అని పెట్టి, పార్లే అదే ప్రాంతం, జీ అంటే గ్లూకోజ్ కదా, ఆ జీని పెట్టి అలా స్టార్ట్ చేశారు. అయితే రిమైనింగ్ అప్పటికే గ్లూకోజ్తో కొన్ని బిస్కెట్ కంపెనీలు రెడీ చేస్తున్నా ఈ పార్లే వాళ్ళు ఏం చేశారు, సేమ్ ఫార్ములా ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు అంటే 1941-42 ఆ ఏరియాకి ముందు ఏదైతే ఫార్ములా ఉందో సేమ్ అదే ఫార్ములా, ఎక్కడ చేంజ్ అనేది రానివ్వాలి. మా చిన్నప్పుడు రేనాల్డ్స్ పెన్నులు ఉండేవండి. అసలు రేనాల్డ్స్ పెన్నులతో ఒక రాస్తూ ఉంటే ఆ ఇంకు కలర్ కానీ ఆ క్వాలిటీ కానీ రేంజ్. బట్ మేము డిగ్రీకి వచ్చేటప్పటికో పీజీకి వచ్చేటప్పుడు నేను చెక్ చేసుకుంటే క్వాలిటీ లేదు, ఆ కలర్ మారిపోయింది. సో ఎలా ఉండేది అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అయిపోయింది అనమాట. బట్ వీళ్ళు ఏం చేస్తారు, పార్లే జీ వాళ్ళు ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చున్నారు. అందుకే ఇప్పటికీ మన భారతదేశంలో ఎక్కడైనా సరే బిస్కెట్ల పంపిణీ చేయాలి బల్క్ వెళ్ళినప్పుడు పార్లే జీనే గుర్తొచ్చింది. ఈవెన్ మన కరోనా సమయంలో కూడా పార్లే జీ సేల్స్ కోట్లు అనమాట, ఆ రకంగా అమ్ముడుపోయింది. సో విషయం ఏంటి, జస్ట్ సింపుల్ అంతే. ఏంటది, ఆ పార్లే జీ ఉంది కదా, అందులో జీ అంటే జీనియస్ కాదు, గ్లూకో అని, గ్లూకోజ్ అన్నట్టు. పార్లే అంటే ముంబైలో ప్రాంతం అన్నట్టు. మరి ఆ బొమ్మ, ఆ అమ్మాయి ఎవరు, ఆ పాప ఎవరు? గతంలో ఇప్పుడు మన సుధామూర్తి గారు ఉన్నారు కదా, రాజ్యసభ ఎంపీ, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య, ఆమె అనుకున్నారు, ఆమె చిన్నప్పుడు అనుకున్నారు. అందులో ఉన్నటువంటి పాప క్రియేటెడ్ ఎవరెస్ట్ క్రియేటివ్ సంస్థ అని చెప్పేసి, అందులో మనీష్ దాహి అని చెప్పేసి ఒక పర్సన్ క్రియేటర్, అతను ఆ బొమ్మని డ్రా చేశాడు. బాగుంది అని చెప్పేసి యాసిడ్గా బొమ్మ పెట్టేశారు. సో ఆ పార్లే జీ ఆ ప్యాకెట్ మీద ఉండే పాప ఒరిజినల్ కాదు, క్రియేటివ్, అంటే డ్రా చేశారు. జీ అంటే గ్లూకోజ్, దాన్ని సింపుల్గా గ్లూకో అంటూ ఉంటారు. సో అది పార్లే జీకి సంబంధించి జీ అంటే ఏంటి, అండ్ ఆ బొమ్మ, ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప స్టోరీ కూడా.